హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. ఈరోజు మన వీడియోలో హింద్వేర్ ఆప్టిమస్ 60 సెంటీమీటర్స్ చిమ్నీ అన్బాక్సింగ్ వీడియో చూద్దాం. ఈ రోజుల్లో కిచెన్ నీట్గా ఉంచుకోవడానికి చిమ్నీ చాలా ఇంపార్టెంట్ ఐటమ్ అయ్యింది. దీంట్లో ముందుగా ఈ ఎగ్జాస్ట్ పైప్ 10 feet లెంత్ ఇచ్చారు. దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది ప్లాస్టిక్ పైప్. మీరు కావాలంటే మార్కెట్లో అల్యూమినియం పైప్ కూడా దొరుకుతుంది, అది కూడా వాడుకోవచ్చు. ఒకవేళ కబోర్డ్లో కవర్ అవుతుంది అనుకుంటే ప్లాస్టిక్ పైప్ యూస్ చేసుకోవచ్చండి. లేదంటే బయట కనిపిస్తుంది అనుకుంటే అల్యూమినియం పైప్ వాడుకుంటే లుక్ నీట్గా ఉంటుంది. ఇది వాల్ మౌంట్ బ్రాకెట్. దీన్ని వాల్కి ఫిక్స్ చేసి చిమ్నీని హ్యాంగ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో చిమ్నీ యూస్ చేయడం వల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే కిచెన్లో మనం వంట చేసేటప్పుడు వచ్చే పొగ వేరే రూమ్స్కి స్ప్రెడ్ అవ్వకుండా చూస్తుంది. అలాగే కిచెన్లో ఉండే హీట్ వేడిని కంట్రోల్ చేస్తుంది. సో కబోర్డ్స్ ఇంకా వాల్స్ అన్నీ కూడా జిడ్డు కాకుండా నీట్గా ఉండడానికి ఇది యూజ్ అవుతుంది. ఇది ఆయిల్ కలెక్టర్. ఈ చిమ్నీ ఫుల్లీ ఆటో క్లీనింగ్ టెక్నాలజీ. సో ఆయిల్ మొత్తం ఈ ఆయిల్ కలెక్టర్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది ఎగ్జాస్ట్ పైప్ కనెక్టర్. ఇందాక మనం చూసాం కదా, ఆ ఎగ్జాస్ట్ పైప్ వన్ సైడ్ని దీనికి కనెక్ట్ చేసుకోవాలి, ఇంకొక సైడ్ని బయటికి వదిలేయాలన్నమాట. నెక్స్ట్ ఇది కంట్రోల్ యూనిట్. ఇది మొత్తం చిమ్నీని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఇది పవర్ కేబుల్ విత్ 6 ampere ప్లగ్. సో 6 ampere సాకెట్లో సెట్ అవుతుంది. దీంతో పాటు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అండ్ ఇన్స్టాలేషన్ స్క్రూస్ కూడా ఇచ్చారు. టైం ఉన్నప్పుడు వీలైతే ఇది చదవండి. సో చిమ్నీని చూసినట్లయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే గ్లాస్ ఫ్రంట్ డిజైన్ ఇచ్చారనమాట. చూడడానికి చాలా బాగుంది బ్లాక్ కలర్లో. సో మేము తీసుకోవడానికి కూడా ఇది మెయిన్ రీజన్ అండి. బ్లాక్ కలర్లో ఉంది. అలాగే ఫ్రంట్ సైడ్ ఫుల్ గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. ఇది మా కిచెన్లోని ప్రొఫైల్ డోర్స్తో కరెక్ట్గా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఇన్స్టాలేషన్ అయ్యాక చూపిస్తాను. ఇది మ్యాక్స్ సైలెన్స్ టెక్నాలజీతో వస్తుంది. ఇది మార్కెట్లో ఉన్న వేరే ప్రోడక్ట్స్తో పోలిస్తే 32% నాయిస్ తక్కువగా ఉంటుంది. అంటే చాలా సైలెంట్గా స్మూత్గా పనిచేస్తుంది అనమాట. సో ఒకసారి చిమ్నీని పవర్ ఆన్ చేసి చూద్దాము. ఇది 1400 m3/h సెక్షన్ కెపాసిటీ. అంటే పవర్ఫుల్ మోటార్. ఇక్కడ నుండి ఎయిర్ బయటికి వస్తుంది. చిమ్నీ ఆఫ్ చేసినప్పుడు ఈ క్యాప్స్ క్లోజ్ అవుతాయి. బల్లులు, బర్డ్స్ అలాంటివి లోపలికి వెళ్లకుండా ఇది సేఫ్టీగా ఉంటుంది. ఈ చిమ్నీని 3 speedsలో కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇలా ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ కావాలన్నా ఇలా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కంప్లీట్ టచ్ ఫ్రీ కంట్రోల్ టెక్నాలజీ. ఇలా హ్యాండ్స్ మూవ్ చేస్తూ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే కావాల్సిన స్పీడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్. నెక్స్ట్ కింది వైపు చూస్తే మనం వంట చేసేటప్పుడు సఫిషియెంట్ లైట్ ఉండాలి కాబట్టి 2 LED లైట్స్ ఇచ్చారు. సో రెగ్యులర్ డిజైన్లో 2 bulb డిజైన్ ఇస్తారు, బట్ దీంట్లో స్ట్రిప్ మోడల్లో LED లైట్ ఇచ్చారు. చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే లైట్ కూడా పర్ఫెక్ట్గా పడుతుంది. సో ఇన్స్టలేషన్ అయ్యాక చూస్తే ఇలా ఉంటుందండి. సో నేను ఇందాక చెప్పాను కదా, ప్రొఫైల్ డోర్స్ గ్లాస్కి మ్యాచ్ అయ్యే విధంగా చిమ్నీ ఫ్రంట్ గ్లాస్ కూడా మ్యాచ్ అవుతుంది. సో చూడడానికి చాలా అందంగా ఉంటుంది, పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. సో ఎవరైనా కిచెన్లో ఈ విధంగా ప్రొఫైల్ డోర్స్ పెట్టుకుంటే కనుక ఇలాంటి చిమ్నీ సెలెక్ట్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఇందాక మీకు చూపించాను కదా ఆయిల్ కలెక్టర్. సో ఈ చిమ్నీ వచ్చేసి ఫిల్టర్లెస్ ఆటో క్లీన్ టెక్నాలజీతో వస్తుంది. సో దీంట్లో ఫిల్టర్స్కి బదులుగా ఆటో క్లీన్ బటన్ ఉంటుందన్నమాట. సో ఇది 4 to 5 daysకి ఒకసారి ఆన్ చేసుకుంటే ఆయిల్ మొత్తం కలెక్ట్ అయ్యి కలెక్టర్లోకి పడిపోతుంది. మనం వంట చేసేటప్పుడు చేతికున్న ఆయిల్ కానీ ఇంకేదైనా సరే చిమ్నీకి అంటకుండా ఇలా హ్యాండ్తో మూవ్ చేసుకుంటూ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే స్పీడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో మీకు ఈ అన్బాక్సింగ్ వీడియో అండ్ రివ్యూ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయడం మర్చిపోద్దండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.